గీ ఏసీ బోర్లు సల్లగుండా సర్కార్ అధికారులు ఎవరన్నా 4 రాళ్ళు ఎన్కేసుకుందామని ఆశపడితే అస్సలే సైసర్ అసలు మస్తు కడుపుమంటుంటుంది వాళ్ళకైతే. ఏదో సిటీ సెంటర్లో ఓ 4-5 అపార్ట్మెంట్లు, ఓ 6-7 ప్లాట్లు, బయట జిల్లాలలో ఒక 100-150 ఎకరాల వ్యవసాయ భూమి, ఓ 2-3 కిలోల బంగారం, గవి కూడా ఉండద్దా? ఇక చూడరాదుర్రి తెల్లారంగని ఎట్ల మీద పడ్డారో కరెంట్ శాఖ అధికారి ఇంటి మీద. మన సైంటిస్టులు అనేటోళ్ళు ఇప్పటిదాకా ఉష్ణ శక్తిని ఇంధన శక్తి లెక్క, అయస్కాంత శక్తిని విద్యుత్ శక్తి లెక్క మార్చుడే కనిపెట్టి ఆగిపోయారు. కానీ అంతతోటి కరెంటు శాఖలో ఏడీఏ కొలువు చేస్తున్న ఈ అంబేద్కర్ సార్ అయితే ఇంకో అడుగు ముంగడికేసి విద్యుత్ శక్తిని ఆర్థిక శక్తి లెక్క మార్చుడు ఎటనో కనిపెట్టిండట. అయ్యో గట్టెట్లా చెప్తున్నారు మీరు అని అంటే, మణికొండ కరెంటు శాఖల అసిస్టెంట్ డివిజనల్ ఆఫీసర్ లెక్క కొలువు చేస్తున్న ఈ అంబేద్కర్ సారోళ్ళ ఇండ్ల మీద పడ్డరు నిన్న మబ్బుల సంధి ఏసీపీ అధికారులంతా. అగో అట్లా బయటపడ్డది ఆ అసాధారణ ఆవిష్కరణ ముచ్చట. గచ్చిబౌలిలో ఉన్న ఈ బంగ్లా మీద దాడి చేస్తే 2 కోట్ల రూపాయల నగదు పైకం పట్టుబడ్డదట. ఇక చూడు గుట్టలు ఎట్టున్నాయో కట్టలు. సూర్యాపేటలో 10 ఎకరాల ఎగుసం భూమి, నర్కుడల 1000 గజాల జాగా, కొండాపూర్లో 3 బెడ్రూమ్ ఫ్లాట్లు ఉన్న కాగితాలు దొరికినాయట. మొత్తం 18 టీములు మేదకు సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలలో ఉన్న సారువారి అడ్డాలు, ఇండ్లు, చుట్టాల ఇండ్ల మీద అంతా ఒక్కపారే సినిమాలు ఇరుసుకపడ్డట్టే పడితే వారి ఆవిష్కరణల సంగతి బయటపడ్డదట. ఈ పానిదాలుగా పెట్టుకుందేమో దేశాన్ని మార్చిన గొప్ప జాతీయ నాయకుని పేరు, చేసేదేమో గిసుంటి చెడుగు పనా. అగో ఏసీబీ డిఎస్పీ ఆనంద్ కుమార్ సార్ ఉన్నాడు కదా. అవు సారు, ఇంతకు ఏ పార్టీ దొరికిందో చెప్పుకరాజరా. ప్లాట్స్, ఓపెన్ ప్లాట్స్, ప్లస్ ఒక 5 ఫ్లోరిడ్ బిల్డింగ్ గచ్చిబౌలిలో, ప్లస్ ఒక 1000 యార్డ్స్ ఫామ్ ల్యాండ్ నర్కోడాలో, ప్లస్ ఒక 3 BHK ఫ్లాట్ కొండాపూర్లో, ఒక 10 ఎకర్స్ ల్యాండ్ పెన్పహాడ్ సూర్యాపేటలో, ఇవన్నీ కూడా మా దృష్టికి రావడం జరిగిందండి. ఇప్పుడు ఎవరో ఈ అంబేద్కర్ సార్ మీద ఆరోపణలు చేసిరట ఇదివరకు. ఇక అవి యాద పెట్టుకొని ఇట్లా దాడులు చేసినామంటున్నారు. మాకు ఇతని పైన విపరీతమైన అవినీతి ఆరోపణలు రావడం జరిగింది. ఈయన చాలా కరప్షన్ ఎలిగేషన్స్ ఇతని పైన ఉన్నాయి. కరప్షన్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారని, కొన్ని ఇవ్వాల్సిన పర్మిషన్స్ ఇవ్వకూడని పర్మిషన్స్ అవన్నీ ఇవ్వడము, ప్లస్ ఆయన అట్లాంటి పర్మిషన్లు ఇచ్చి విపరీతమైన డబ్బులు వెనకేసుకున్నాడని చెప్పేసి, లంచాల రూపంలో తీసుకున్నాడనే ఆరోపణలు కూడా మాకు రావడం జరిగిందండి. మరి మొత్తం ఏ పార్టీ లెక్క తేలుతుందో కానీ కరెంటు శాఖల ఏడీఏ కొలువు చేసిన ఈ అంబేద్కర్ సార్ పోగేసిన ఆస్తులు చూసి షాక్ కొట్టినంత పని అవుతుందట ఏసీ బోలకు కూడా. మరి ఎలక్ట్రిక్ పవర్ అంటే వట్టిగానే ఉంటుందా? మొత్తానికి విద్యుత్ శక్తిని ఆర్థిక శక్తి లెక్క మార్చి ఒక కొత్త ముచ్చటైతే కనిపెట్టి ఆదర్శమూర్తి అనిపించుకుండు ఈ అంబేద్కర్ సార్ అయితే. ఏందోపో గవర్నమెంట్ ఉద్యోగులు అంటేనే ఉన్న కొద్ది గౌరవ మర్యాదలు కూడా లేకుండా చేస్తున్నారు గిసుంటి అధికారులు సల్లగుండా అని తిడుతున్నారట. ఈ సారు కూడా పెట్టిన అక్రమాస్తుల లెక్క చూసిన వాళ్ళంతా.